పరిశుద్ధ స్థితిలో ఉండుట, పాపము చేయకుండా పరిశుద్ధ స్థితిలో ఉండుట సుఖమా కష్టమా? చాలా కష్టమండి, చాలా కష్టం. చూపునకు రమ్యముగా, తెలివితేటలు ఇవ్వగలిగినదిగా, దేవునితో సమానునిగా మార్చగలిగిన మహోన్నత శక్తి కలిగినదిగా కళ్ళ ముందు కనబడుచుండగా ఇక తినకోనుట సాధ్యము కాదు, తినేటివే. అంతకుముందు అందులో మరణమే కనపడింది కాబట్టి తినలేదు. ఉట్టిదే మీరేమో సావరా ఏ క్లాసు అనేప్పటికీ అనిపించింది, అయిపోయి తినేదాకా పేనవపలేదు. ఒకటి మనకు ఉపయోగపడద్ది, కలిసి వస్తుంది అని తెలిసాక వద్దనుకోవటం ఎంత కష్టం సార్. పనికి మన దరిద్రం ఉంటే వదిలేయటం ఈజీయే. అందుకు కదా పౌలు గారు మరి ఫిలాసఫీ చెప్పింది, దీన్ని పెంటగాను నష్టముగాను ఎంచుకోకపోతే కోరుకుంటూ ఉంటాం. పెంట అనుకుంటేనే వద్దనిపిస్తుంది, రమ్యమైన పండు అనుకుంటే వదలలేము. మీకు అర్థమైందంటారా ఏమన్నా? అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, స్థితి కావచ్చు. ఇది ప్రభు వద్దు అన్నాడు అనుకో, అది వెంటనే మనకి ఎలా కనపడాలి? లేకపోతే చూపును రమ్యము గాను, తెలివితేటలు ఇచ్చినది గాను, దేవునితో సమానంగా మార్చుంది గాను. ఆహాహా అంటే కనపడుతుంటే తెంపుకొని గంపల కొద్ది తినేసి ఇంకోటికి పెట్టేసేదాకా బేరం అవ్వదు. పెంటగా కనపడితే కొంచెం దూరంగా వెళ్ళిపోతాం. మరీ వద్దనుకోవచ్చు కానీ మరీ ఆస్తిని లాభాలను పెంటగా ఎంచుకోవటం ఏంటి? టూ మచ్ చేయకూడదండి దీన్ని. అలా ఎంచుకోకపోతే కుదరదురా, పేనం తీసేస్తుంది, అది ఆకర్షించేస్తుంటుంది. ఇది నాది కాదు అంటే నీకు పెంటగా కనబడాలి. చుట్టూ చూశాను, ఎవరు లేరు. ఎవరిదే అని 3 సార్లు అడిచాను. ఎందుకు అడిచాను? అక్కడ ఎవరు లేరు కాబట్టి. లేదనోడు ఆఖరికి 3 సార్లు అడిచాను, అన్న ఎవడు మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి నాదంటే ఎలా కుదురుతుంది? అది దేవుడిది, దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నీ కొరకు నూతన కార్యాలు చేస్తాడు కానీ ఇంకోటి కడుపు కొట్టి కొంప ముంచాడిది లాగేసి నీకు ఇచ్చే పని ఏంటండి? యేసుప్రభు చేస్తాడు అలాంటి పనులు. అది ఎవడి కష్టార్జితమో, ఎవడి బిడ్డలకు పెట్టాల్సిందో, ఎవడి భార్యకు మందులు కొనాల్సిందో నువ్వు పండగ చేసుకోవటం పెట్టరా బాబు. ఇది ఎక్కడ కూడా అసలు ఎంతమంది పేషెంట్లు ఇళ్ళలో ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఏ దుఃఖంతో పట్టుకెళ్తుంటారు. నీకు 500 నోటు కనపడగానే రెడ్ బకెట్ ఏంటది ఇంకోటి అదిగో అవి కనపడుతున్నాయి కానీ ఇది ఏ తల్లిగారి మందులతో, ఏ బిడ్డ యొక్క దుఃఖ స్థితిలో ఉందో అని అనిపిస్తే పొలోమని పరిగెత్తుకెళ్ళి ఖర్చు పెడితే అక్కడికి పేనం రాదు. నాది కాదు అన్నది ఏదైనా ఉంటే అది పెంటగా కనపడినంత వైరాగ్యం ఇక్కడికి వస్తే సార్ సులభం అవుద్ది. లేదంటే అది రమ్యముగా ఉన్నాను, అందముగా ఉన్నాను, ప్రయోజనకరం కనిపించను, నేనే వద్దంటున్నాను. 3 రోజులు వద్దంటాం, 5 రోజులు అంటాం, 6వ రోజున దేవుని స్తోత్రం. మరి అది ఎంతగానో మరి నా ఎదురుగా పదే వచ్చుచున్నందున అండవు, దేవుడు రప్పించినందున అంటాడు. చెప్పాడు కదా నేను తొందరగా ఎలా వచ్చిందిరా కూర అంటే ఏం చెప్పాడు? డైలాగులు వస్తాయి, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ఇంకా దొరకలేదా? నీకు ఇంత తొందరగా కూర ఎలాగ వచ్చిందని ఎవరెవరిని అడిగారు? ఇస్సాకు యాకోబుని అడిగారు. మనోడు ఏం చెప్పాడు? నీ దేవుడు నా ఎదుటికి దానిని రప్పించినందున. ఇవన్నీ వస్తాయి సార్ మనకి. అసలైన పాపం జరిగిపోయిన తర్వాత దానికి కవరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అన్నీ వచ్చేస్తాయి. ఏసన్ గారు క్యాసెట్ మొట్టమొదటిసారి నేను బొట్టాగుల్లో సేవ చేసినప్పుడు విన్నాను. ఫస్ట్ ప్రసంగం సమాధానం క్యాసెట్ తగినేసాను. అందులో ఆయన ఒక ఎండాకాలం ఒక పిల్లోడికి డబ్బులు ఇచ్చి ఒక ఐస్ ఫ్రూట్ కొనుక్కరమ్మన్నారంట. ఐసు చిన్నపిల్లోడు కదా, కొనుక్కొచ్చే గ్లాసులో పెట్టుకొని దారిలో ఒక్కో ఐసు సపరించేయటం, మళ్ళీ అందులో పెడతాం. ఇది మొత్తం 3 ఐసులు సపరించాడు మెట్లెక్కేపాటికి. ఆడు అన్ని సపరించుకుంటూ మెట్లు ఎక్కడం ఆయన పైనుంచి చూశారట. చిన్నపిల్లడు కదా పోనీ. దగ్గరికి వచ్చాక అని అడిగారంట, ఎరా ఇంత ఆలస్యమైంది ఏంట్రా అని. నేను తినలేదని అన్నాడంట. ఇక ఆయన జైల్లో ఎట్టుంటుందో మీరు ఊహించుకోండి. ఆ కోటం
తిన్నవేరా అని అడిగాడు ఆయన. ఇంత ఆలస్యమైంది ఏంట్రా? నేను తినలేదన్నా అన్నాడంట. మరి 4 ఎర్రగొందేరా అన్నాడు. 4 అంతేనండి బాబు అన్నాడు అంటాడు. చిన్న పిల్లోడు పొరపాటు జరిగిపోయిందని కవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు. మనం కావాలనే ఏదో చేస్తాం. జవాబు చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం నేను అనుకోకుండా అలా జరిగింది, ఐఎమ్ సో సారీ. ఎవడన్నా మనకు నచ్చలేదు అనుకోండి, అన్నా అన్నాం అనుకోండి, అన్నా దగ్గరకు వచ్చి అన్నా అన్నా వినలేదురా విన్నాడు. వినపోతానికి వినిపించుకోపోతానికి కిలోమీటర్ల తేడా ఉంటుంది. ఏమంటలేదంటే దేవుని మాట వినపడతలేదు, వినిపించుకోవట్లేదా? నేనేమీ ఎక్కువ చెప్తలేదు. మీరు ఒక మాదిరి ఉంచాలంటే బాధలు పడాలి తప్పదు. మీరు ఒక మాదిరికరమైన ఎగ్జాంపుల్ లైఫ్ లైట్ చేయాలని ఆశ ఉంటే కొన్ని శ్రమలు బాధలు తప్పో. If you want to set up an example before people with your life, you must be ready to accept some trials and tribulations to your life. That is quite natural. ఒక 5 మాటలు చెప్పాడు ఆయన. పాపము చేయలేదు. రెండో మాట, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చెప్పండి. మనం ఎంతైనా ఆయన నోట్లో కపటము లేదు, ఆయన నోట్లో అబద్ధము లేదు, ఆయన నోట్లో పాపము లేదు, ఆయన నోట్లో సరస్వక్తులు లేవు, ఆయన నోట్లో పోకిరి మాటలు లేవు అని ఎంత బాగా చెప్పగలంగా నా నోట్లో కూడా లేవు అని చెప్పలేము. వచ్చిన సావు అది మనకి. సంగీతకారులు ఎక్కువైపోయారు. పెద్ద పెద్ద రెక్కలు ప్యాన్లు ఎట్టేద్దామని ప్రార్థన చేస్తున్నాను, దేవునికి స్తోత్రం. ఇంక పిల్లల్ని అట్లు చూపిస్తాలని నోరు తెరిచి ఉండిపోతారని విశ్వాసం. పాపము చేయలేదు, నోటను ఎప్పుడు కపటము చూనా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చెప్పండి. నేను సాధారణంగా ఎవరిని ఏమన్నా ఆవిడ అన్యాయంగా నోరు తెరిచి నా మీద పడ్డాడు, ఇంక మరి కష్టం. దాదాపుకి ఎక్కడో మెంటలు ఎక్కేసాను కుక్క తప్ప ఉత్తిన ఏది మొరగదండి.